హలో అండి. ఈరోజు ఈ వీడియోలో చాప పూసే పద్ధతి అనేది చూపిస్తున్నానండి. ఇలా చాపలు చెరగడం అనేది ఈ రోజుల్లో అసలు ఎక్కడా లేదండి. అన్నీ రెడీమేడ్ రావడం వల్ల, అన్నీ రెడీ టు కుక్ అనేవి రావడం వల్ల మనం ఇలా చాటలు చెరగడము అలాంటి పద్ధతులన్నీ కూడా మర్చిపోయారు చాలా వరకు. సో దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం ఒక బౌల్లో పేపర్స్ అనేవి చించేసి వేసేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు మెంతులు వేసుకోవాలండి. ఇది మన చాటకి గమ్లాగా యూజ్ అవుతాయి ఈ మెంతులు పేస్టు ప్లస్ ఈ పేపర్స్ ఇలా వేసుకోవడం వల్ల. పేపర్లు మెంతులు మునిగేంత వరకు వాటర్ అనేది పోసేసి ఓవర్ నైట్ నానబెట్టాలండి. వీటిని ఇలా సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా మొత్తం నానిపోయాక రోట్లో వేసి ఇలా దంచుకునేవాళ్ళు. సో ఇప్పుడు అన్నీ మిక్సీలు రావడం వల్ల మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా దంచుకొని మెత్తటి పేస్ట్ లాగా అయ్యాక మన చాట ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి సో దీంట్లో కలర్ కోసము మనం పసుపుని అనేది యాడ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ లాగా నూరాలండి. ఇప్పుడు అన్నీ మిక్సీలు రావడం వల్ల మన చేతులు అనేవి ఎటువంటి శ్రమ లేకుండా మిక్సీ ఆన్ చేస్తే అయిపోతుంది. సో అప్పట్లో అలా కాదు, రోట్లోనే నూరేవాళ్ళు. చాటలు అనేవి పూర్తిగా పాడవితే తప్ప పడేసేవాళ్ళు కాదండి. కాస్త కలర్ మారినా కూడా ఈ విధంగా చేసి చాటల్ని చాలా సంవత్సరాలు వాడుకునేవాళ్ళు. చాటల్ని ఎన్ని విధాలుగా వాడతారంటే మనకి పెళ్ళిళ్ళల్లో, పురుడుకి, చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చాట అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే చాట అనేది మహాలక్ష్మితో సమానం కాబట్టి ఆ విధంగా చాటని అన్ని మంచి శుభకార్యాలకి వాడేవాళ్ళు. సో ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ చాటలు రావడం వల్ల ప్లస్ ఇంకా రెడీ టు కుక్ అలా ఫుడ్ ఐటమ్స్ రావడం వల్ల మనం ఇలా చెరిగే పద్ధతులు, ఇలా ఒక చాట అనేది మనం యూజ్ చేస్తామనే విధానాన్ని కూడా అందరూ మర్చిపోయారు. సో ఇలా నూరుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా మనం పాత చాటకి మొత్తము పూసేయాలి. ఎంతమందికి ఇలా చాట పూసే పద్ధతి తెలుసు అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కూడా ఇలా చాటని ఇలానే వాడతారా అనే విషయాన్ని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చాటను అనేది కంప్లీట్గా పూయాలండి. ఇంకా ఈ చాటను మనము అసలు తిరిగేసి పెట్టడం అనేది ఉండదు. అలా పెడితే అపశకునంలాగా భావిస్తారు. ఇలా వెల్లకిలాగా ఇలా ఫ్రంట్ పార్ట్ కనబడేటట్టుగానే మనం పెట్టి వాడుకునేవాళ్ళు. ఈ విధంగా చాటకి కంప్లీట్గా పోయాలండి. ఇలా మూలల్లో మొత్తం కొంచెం ఎక్కువగా పెట్టి వాడతారు. ఎందుకంటే అందులో మనం బియ్యం చెరిగినా పప్పులు చెరిగినా అక్కడ హోల్ పడిపోకుండా అక్కడ చాలా థిక్గా పెడతారు. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమం 2 చాటలకు వస్తుందండి. అలా చాటకంతా పూసిన తర్వాత ఓవర్ నైట్ మొత్తం డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత నెక్స్ట్ డే ఇలా ఉంటుంది చాట అనేది. ఆ మధ్యలో పార్ట్ ఏంటంటే మనం బియ్యం పప్పులు ఎక్కువగా అక్కడే ఉంటాయి కదా, మనం చెరిగేటప్పుడైనా వాడేటప్పుడైనా. సో అక్కడ ఆ స్టిక్ అనేది ఎక్కువగా పట్టడం వల్ల మనము ఎంత ఈ పేస్ట్ని పూసినా కూడా అక్కడ డార్క్ ఎల్లో అనేది రాలేదు. మిగతా పార్ట్లో అంతా ఎల్లో వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇది ఆరిపోయినాక సో దీంట్లో మనం ముగ్గు వేసుకొని వాడుకునేవాళ్ళు. ముగ్గుగా ఎలా అంటే ఒక బౌల్లో కుంకుమ తీసుకొని దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసి లిక్విడ్ లాగా చేసేసి ఇలా ముగ్గు వేసుకోవాలండి. మనకి ఏ విధంగా ఏ ముగ్గు వచ్చినా వేసేసుకోవచ్చు. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ విధంగా మన చాట పూసే పద్ధతి అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.